గురుగారు, ఉగాది పంచాంగ పఠనంలో రాజాది నవనాయకుల ఫలితాలు, వారి ఆధిపత్యం ఏ రకంగా ఉండబోతుంది? రాజాది నవనాయకులు అనగానే ఏ దేశానికి రాజు అని వెక్కిరిస్తూ ఉంటారు ఆధునికులు. దేహానికి రాజు అని గుర్తించాలి అంటుంది జ్యోతిషం. దేశానికి రాజు, ప్రపంచానికి రాజు, విశ్వానికి రాజు, దేహానికి రాజు. దేహము, దేశము, ప్రపంచము, విశ్వము ఇలా మనం విభజించినప్పుడు జీవాత్మ, దేశ ఆత్మ, పరమాత్మ, విశ్వాత్మ. రాజు అన్న భావన ఈ దేహానికి, ఈ సంవత్సరానికి రాజు కుజుడు కనుక వ్యక్తిగతంగా మన కోపాలు వస్తాయి, నిజమే. అలాగే రసాధిపతి గురువు కనుక ఈ సంవత్సరం బంగారం ధరలు అలా ఉండబోతున్నాయి. వర్షాంతానికి 80,000కు పైగా దాటే అవకాశం ఉంది. మణులు, వజ్రాలు, అలాగే ఇతర విలువగల వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉంది. నీరసాధిపతి శని కనుక పంటలు విస్తృతంగా పండుతాయి. భాగ్యాధిపతిగా ఇతర అంశాలను మనం గమనించినప్పుడు అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, గురువు కాబట్టి వర్షాలు సకాలంలో కురుస్తాయి. సేనాధిపతి మంత్రి శనిగ్రహానికి ఆధిపత్యం కలిగి ఉండడంతో మంత్రులు మధ్యస్థంగా ఆలోచిస్తారు. దేశాధిపతుల మధ్య, రాష్ట్రాధిపతుల మధ్య కాస్త గొడవలు పెరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఇద్దరు కూడా సమానంగా సంభాషించే అవకాశాలు అరుదు అని చెప్పాలి. ప్రతి వ్యక్తి కూడా నేను అనేటటువంటి అహంతో ప్రవర్తిస్తారు. ప్రతి వ్యక్తిలో కూడా ఈ సంవత్సరం నాకేం తక్కువ, నేనేం తక్కువ అనే ఆత్మాభిమానం కాస్త పెరిగిపోయి అభిజాత్యంగా మారే ప్రమాదం ఉంది. రాజాది నవనాయకులు వ్యక్తిని ఇలా నిర్దేశించగా, దేశాన్ని కూడా అలాగే నిర్దేశించగా, ప్రపంచంలో కూడా ఇవే పరిస్థితులను మనం గమనించవచ్చు. సంవత్సరం ఆరంభంలోనే రాజాది నవనాయకులు ఇలా 4 ఆధిపత్యాలు శనిగ్రహానికి, 3 ఆధిపత్యాలు కుజగ్రహానికి, ఒకే ఒక్క అర్ఘ్యాధిపత్యం చంద్రుడికి, ఒకే ఒక మేఘాధిపతిత్వం గురువుకు ఇలా ఉన్న దృష్టాంతాన్ని గుర్తులో పెట్టుకొని నీచ గ్రహాలు, పాపగ్రహాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కారణం చేత సర్వే సర్వులు అందరూ కూడా ఈ సంవత్సరం నమశివాయ శివనామస్మరణ చేయాలి. ఈశ్వరానుగ్రహం ఉంటే క్రోధినామ సంవత్సరం ఆనందదాయకంగా మారుతుంది అంటుంది ప్రాచీన విజ్ఞానం. ఇది అంతరార్థం.